తెలుగు టైమ్స్ టీవీకి స్వాగతం. ఈ వీడియోలో 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. మేషరాశి వారికి ఆదాయం 2 గాను, వ్యయం 14 గాను, రాజపూజ్యం 5 గాను, అవమానం 7 గాను ఉంటాయి. మేషరాశి వారికి మే 14 వరకు విశేష యోగాలు కలుగుతాయి. అన్ని రంగాల వారికి అద్భుతంగా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహాలు జరుగుతాయి. వేసే ప్రతి అడుగులోని విజయాలను సొంతం చేసుకుంటారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణతను సాధిస్తారు. మే 15 నుండి సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మార్చి 29 నుండి మేషరాశి వారికి ఏలినాటి శని సంచారం మొదలవుతుంది. మేషరాశి వారికి ఇది మొదటి దశ కాబట్టి పెద్దగా ఆందోళన పడవలసిన అవసరం లేదు. మిశ్రమ ఫలితాలు శని కలగజేస్తాడు, అనగా కొద్దిపాటి ఆటంకాలు ఏర్పడిన విజయాల్ని సొంతం చేసుకుంటారు. చిన్నపాటి సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ముఖ్యంగా మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి కొంచెం ర్యాష్గా, అనగా దూకుడుగా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కోపాన్ని తగ్గించుకొని శాంతి స్వభావం కలిగి ఉంటే సమస్యలు తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా నోటిని అదుపులో ఉంచుకోవాలి. సహజంగా మేషరాశి వారికి ఏ పని తలపెట్టినా కష్టపడి అనుకూల ఫలితాలను సాధిస్తారు. సహజంగా వీరు ఉత్సాహంగా ఉంటారు. ఆత్మవిశ్వాసమును కలిగి ఉంటారు. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి. ఏలినాటి శని సంచారం వలన స్థిరమైన ఆలోచనలకు భగ్నం కలుగుతుంది. అందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నవగ్రహ ప్రదర్శనలు చేసుకోవాలి. ప్రతిరోజు శనీశ్వరుని స్తోత్రంను నిత్యం పారాయణం చేసుకోవాలి. క్రమం తప్పకుండా ప్రతి శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకం చేసుకోవాలి. దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. గోవులకు, జంతువులకు అన్నపానీయాలను పెడుతూ ఉండాలి. తద్వారా మేషరాశి వారికి చాలా వరకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. శనివారం నియమాలు పాటించాలి. శనివారం రోజు హనుమంతుని ఆలయంను సందర్శించి తమలపాకులతో పూజించుకోవాలి. అదేవిధంగా ప్రతి గురువారం శ్రీ గురు దత్తాత్రేయ ఆరాధన, శ్రీ గురు దక్షిణామూర్తి ఆరాధన చేస్తూ ఉండాలి. ప్రతి గురువారం వీరి ఆలయమును సందర్శించినట్లయితే మేలు కలుగుతుందని చెప్పవచ్చును. ముఖ్యంగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి శనీశ్వరుడు వ్యయ స్థానంలో సంచారం చేయటం వలన ఖర్చులు ఎక్కువగా చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. అందుకు నియంత్రణ పాటించాలి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. లేదంటే రుణములను చేయవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ లోకంలో అత్యంత అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారు అంటే వారు రుణములు లేనివారు మరియు ఆరోగ్యంతో ఉండేవారు మాత్రమే. కాబట్టి మేషరాశి వారు అనవసర ఖర్చులు పెట్టకుండా పొదుపుని పాటించినట్లయితే వీరికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చును. అదేవిధంగా మేషరాశి వారు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు కాబట్టి కోపాన్ని తగ్గించుకొని నోటిని అదుపులో పెట్టుకొని అందరితో సరళంగా ఉంటే శత్రువుల వలన ప్రమాదం తప్పుతుంది. ఈ సంవత్సరం మేషరాశి వారికి అద్భుత కాలంగా ఉండబోతుంది. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆధ్యాత్మిక వ్యవహారాల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. పుణ్యక్షేత్రములను దర్శిస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఈ సంవత్సరం వీరు కుటుంబంతో విహారయాత్రలు చేస్తారు. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. నూతన గృహమును నిర్మించుకోవాలి లేదా కొనుగోలు చేయాలి అనుకుంటున్న వారి కళ నెరవేరుతుంది. నూతన వాహనంను కొనుగోలు చేస్తారు. విదేశీయానం చేయాలి అనుకునే వారికి, అక్కడ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూల కాలమని చెప్పవచ్చును. ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా చిన్న చిన్న సమస్యలు వచ్చిన సమయానికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఈ సంవత్సరం వీరికి తోబుట్టువుల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. వ్యాపారమును విస్తరిస్తారు. ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. అదేవిధంగా చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. అదేవిధంగా మీ వైఖరిలోనూ మీ మార్తీరులోనూ లోపాల కారణంగా శత్రువులు పెరుగుతారు. మీ వైఖరిలో లోపాలను సరిదిద్దుకొని
శత్రువులను ఒక కంట కనిపెట్టుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. క్రమశిక్షణతో ముందుకు వెళ్తే ఫలితాలు వీరికి అనుకూలంగా ఉంటాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. జూన్, జూలై, అక్టోబర్, నవంబర్ నెలలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టవలను. ఈ సంవత్సరం మేషరాశిలోని అన్ని రంగాల వారికి చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడి పనుల యందు ఆలస్యం జరిగినా వాటిని అధిగమించి అభివృద్ధిని సాధిస్తారు. విద్యార్థులకు బాగుంటుంది. మంచి మార్కులతో ఉత్తీర్ణతను సాధిస్తారు. వ్యవసాయదారులకు మిశ్రమ కాలంగా ఉంటుంది. ఆశించిన లాభాలు కలగవు. రుణములు చేసే అవకాశములు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరుగుతుంది. మీ పై అధికారుల వలన చిన్న చిన్న సమస్యలు కలగవచ్చు. మొత్తం మీద వీరికి బాగానే ఉంటుంది. పదోన్నతి కలుగుతుంది. జీతం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి ఆశించిన లాభాలు కలుగుతాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. కొంత నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. జాయింట్ వ్యాపారస్తులకు మనస్పర్ధలు కలిగి విడిపోయే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు పదవి యోగం లభిస్తుంది. అధికారంను చలాయిస్తారు. పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. గౌరవ మర్యాదలను పొందుతారు. మేషరాశిలోని వివాహం కాని వారికి మీ ప్రయత్నపూర్వకంగా వివాహ ప్రయత్నాలు అనుకూలించి వివాహాలు జరుగుతాయి. సునాయాసంగా ధనమును సంపాదించాలి అనుకునేవారికి ఈ సంవత్సరం గడ్డుకాల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందువలన మీ సంపదను కోల్పోయే అవకాశములు ఉన్నాయి. జోదము, బెట్టింగు తదితర చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. మే 15 వరకు గురువు వీరికి యోగవంతమైన శుభ ఫలితాలను కలగజేస్తాడు. మే 15 తర్వాత గురువు మిథున రాశిలోకి మారుతున్నందున తర్వాత సంవత్సరం అంతా వీరు కొద్దిపాటి సమస్యలను ఎదుర్కొనక తప్పదు. అదేవిధంగా ఏలినాటి శని సంచారం మొదటి దశ కారణంగా చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొనక తప్పదు. కానీ ఇంచుమించు అదే సమయంలో అనగా మే 21 నుండి రాహువు వీరికి విశేష యోగవంతమైన అభివృద్ధిని కలగజేస్తాడు. శనీశ్వరుడు గురువు ఇచ్చే చెడు ఫలితాల నుండి రాహువు మిమ్మల్ని రక్షిస్తాడని చెప్పవచ్చును. ఈ విధంగా మీకు మే 15 తర్వాత మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా ఏలినాటి శని సంచారం నుండి గురువు మే 15 వరకు మీకు అభివృద్ధిని కలగజేస్తే మే 15 గురు మార్పు వలన కలిగే చెడు ఫలితాల నుండి అలాగే ఏలినాటి శని సంచారం చెడు ఫలితాల నుండి మీకు రాహువు రక్షిస్తాడని చెప్పవచ్చును. ఏది ఏమైనా మీ కృషి, పట్టుదల, క్రమశిక్షణకరమైన జీవితంతో మీరు ముందుకు పోతే శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మేషరాశి వారికి అద్భుత కాలంగా ఉండబోతుందని చెప్పవచ్చును.